హాయ్ అందరికీ. ఈ టాప్ కుట్టడం, ప్లెయిన్ టాప్ కుట్టడం ఎలానో చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్ డిజైన్ కట్ చేసుకున్నాం కదా, దాని పేపర్ స్టిఫ్ కూడా సేమ్ డిజైన్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు దానికి పెట్టి సేమ్ డిజైన్ పైన ఫస్ట్ కుట్టేసుకుంటున్నాను. కార్నర్లో మొత్తం డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం కుట్టేసేసుకోవాలండి. ఇక్కడ డిజైన్ వచ్చిన దగ్గర కొంచెం నీడిల్ ఆపి మళ్ళీ కిందికి ఇట్లా సూది ఇట్లా నీట్గా అనుకొని స్టిచ్చింగ్ నీట్గా చేసుకోవాలండి. డిజైన్ ఎక్కడ వెళ్ళకుండా. మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే పేపర్ స్టిఫ్ని ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నేను ఒకటి అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ పెట్టే వీడియోలో. ఇప్పుడు ఈ విధంగా కుట్టడం చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఫస్ట్ నెక్ డిజైన్ మొత్తం కుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫోల్డింగ్ పెట్టుకొని రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కుట్టండి. నీట్గా కుట్టుకోవాలి, కొంచెం రౌండ్ దగ్గర తిరగదు, నిదానంగా కుట్టండి. ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. నెక్ ఇది ఫ్రంట్ నెక్ మనం ఫస్ట్ చూపించింది. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ రౌండే తీసుకున్నా. రౌండ్ దాన్ని కూడా సేమ్ పేపర్ స్టిఫ్ తీసుకోవాలి. ఎందుకంటే నెక్ కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఫస్ట్ కుట్టేటోళ్ళకు ఈజీగా కూడా ఉంటుంది కుట్టేది. ఇప్పుడు నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నీకు ఫస్ట్ చూపించినట్టు ఆ రౌండ్కి మొత్తం ఒక స్టిచ్ చేసుకొని వెనక సైడ్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఈ విధంగా రెండు ఈ విధంగా రెండింటికి నెక్స్ట్కి మొత్తం గుర్తు పెట్టుకోవాలండి. బ్యాక్ ఫ్రంట్ నెక్ ముందు రెడీ చేసుకుంటున్నాను నేను. టాప్కి ఫస్ట్ నెక్ వేసినాకనే మిగతా అన్నీ చేస్తాము, అందుకే ఫస్ట్ నెక్ పీస్లే రెడీ చేస్తున్నా. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇంతే అండి, బ్యాక్ది ఫ్రంట్ నెక్ రెడీ అయింది. ఇప్పుడు నీకు టాప్కి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. టాప్ మనం ఫ్రంట్ తీసుకుంటున్నాను పీస్. ఆ ఫ్రంట్ ముందు స్ట్రైట్ వేసుకోవాలండి, స్ట్రైట్ సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు సీదా సైడ్ ఉన్న కానీ ఈ నెక్ది పైన పెట్టాలండి. ఈ నెక్ షేప్ ఉంది కదా, ఈ విధంగా పెట్టుకోండి. మీకు జరుగుతుంది అనుకుంటే పిన్స్ పెట్టండి అక్కడక్కడ, నాకు అవసరం లేదు, నేను డైరెక్ట్ కుట్టేస్తున్నాను. ఇప్పుడు సేమ్ మనం ఎట్లా నెక్ డిజైన్ ఎలా ఉంది ఇందాక మనం పేపర్ స్టిఫ్కి ఎట్లా కుట్టుకున్నామో అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా టాప్కి కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. ఇట్లా కార్నర్ దగ్గర కొంచెం మిషన్ ఆపి సూది కిందికి అనుకొని నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ కింద కుట్టాలి స్టార్ట్ చేయాలి. నెక్ ఏ డిజైన్ అయినా పెట్టండి. ఏ డిజైన్ అయినా పెట్టుకున్నప్పుడు ఆ మూలల మీద కార్నర్ల పైన సూదిని ఆపి మళ్ళీ తిప్పుకోవాలండి. క్లాత్ని ఎడ్జ్ చేసుకొని తిప్పుకొని కుట్టాలి, అప్పుడు నీట్గా వస్తాయి డిజైన్స్. ఇట్లా ఈ విధంగా నెక్ అంతా కుట్టేసుకోవాలండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో నెక్ మీకు స్లోగానే చూపిస్తున్నాను, మరి ఫాస్ట్గా చూపించకుండా అర్థం కావాలని. ఇట్లా చేసుకున్నాక కచ్చకాలు పెట్టుకోవాలండి అక్కడక్కడ. ఎందుకంటే మన క్లాత్ పేపర్ స్టిఫ్ ఉంది, మళ్ళీ డిజైన్ ఫోల్డ్ కావాలంటే ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. మనం కుట్టిన థ్రెడ్ కట్ చేయకుండా దాని పక్కెమ్మటి మార్జిన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ ఎమ్మటి మొత్తం ఇట్లా కచ్చకాలు పెట్టాలండి రౌండ్ తిరగడానికి. బ్యాక్ నెక్ కూడా అంతే అండి, ఈ విధంగానే కుట్టుకొని మనం కచ్చకాలు పెట్టుకోవాలి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఏదైనా సరే, ఏ నెక్ తీసుకున్నా మనకి ఈ విధంగా కచ్చకాలు పెట్టుకుంటే మనకు నెక్ షేప్ అనేది మంచిగా ఈజీగా వస్తుంది. ఇట్లా ఉల్టా పల్టా వేయించాలండి, ఉల్టా చేయాలి. ఇప్పుడు మనం సీదా వేసుకునేది ఉల్టా లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం నీట్గా అనుకొని నెక్ అంతా ఫస్ట్ నీట్గా అనుకోవాలి, అప్పుడే లోపలికి ఫోల్డ్ అవుతుందండి. ఇట్లా నీట్గా అనుకున్నాక డిజైన్ దగ్గర కొంచెం నీట్గా డిజైన్ అనేది మనకు కనిపించాలి. ఫస్ట్ నెక్ అంతా సెట్ చేసుకొని నీట్గా అనుకున్న తర్వాతనే మళ్ళీ పైనుంచి కార్నర్లో ఒక స్టిచ్చింగ్ వేయాలండి. ఎందుకంటే బయటికి రాకుండా ఉంటుంది, క్లాత్ నీట్గా ఉంటుంది. పైన కుట్టేయాలి, ఎడ్జ్లో వేసుకోవాలండి ఆ కుట్టు కూడా. మన ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సేమ్ ఒకటే విధంగా కుట్టాలి. ఫ్రంట్ ఏంటంటే మనం డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా కుడుతున్నాం, బ్యాక్ రౌండే కాబట్టి నార్మల్గా కుట్టేయడమే. ఈ విధంగా కుట్టుకోవాలండి నెక్, ఫ్రంట్ నెక్. ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చింది ఫ్రంట్ నెక్ డిజైన్. చూడడానికి నీట్గా కనిపిస్తుంది కదండి, షేప్ వచ్చింది కదా, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ది కూడా యాజ్ ఇట్ ఈజ్గా కుట్టుకోవాలండి. మనకు రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్కి ఇప్పుడు మనం పేపర్ స్టిఫ్ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
ఇలా పెట్టి కుట్టేసుకోవాలండి మొత్తము. రౌండ్ కూడా మొత్తం నీట్గా అనుకుంటూ రౌండ్ మొత్తం కుట్టేయాలి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి, మీకు క్లాత్ కూడా జరగకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీకు దగ్గరకు వచ్చినాక ఆ పిన్స్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా బ్యాక్ సైడ్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న కట్ చేసుకొని కచ్చకాలు పెట్టుకుంటే ఈజీగా మీకు వెనకకు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా తిప్పుకుంటే ఏ నెక్ అయినా ఏ షేప్ అయినా నెక్ డిజైన్ మంచిగా వస్తుంది, చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ నేను ఆల్రెడీ నెక్ పేపర్ స్ట్రిప్స్ వేసాను కాబట్టి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. అది బయటికి కనిపించకుండా ఇలా ఉల్టా చేసుకొని చూపిస్తున్నాను చూడండి. సీదా దానిపైనే ఇది ఉల్టా వేసుకోవాలి ఫ్రంట్ది. మన పేపర్ స్టిప్ ఉంది కదా, నెక్ది ఇటు సైడ్ ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకు లాక్ అవుతుంది అక్కడ నెక్ షోల్డర్ దగ్గర, నీట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టడం కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి. దారం ఊరిపోయిందండి, పెట్టేస్తున్నాను ఒక్క నిమిషం. ఇలా నెక్ స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం సెట్ చేసుకొని కుట్టుకోండి. నెక్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. బ్యాక్ది స్ట్రైట్ వేసాను, ఫ్రంట్ పార్ట్ వచ్చి ఉల్టా పెట్టానండి. ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్ చూసుకొని పేపర్ స్టిప్ని చూడండి, ఇలా పైన పెట్టుకుంటే ఉల్టా పెట్టుకుంటే నెక్ అనేది అక్కడ లాక్ అవుతుందండి. అందుకే నేను ఆ విధంగా పెట్టి చూపిస్తున్నాను. అక్కడ కొంచెం స్టార్టింగ్లో రబ్ చేయాలండి, 2 కుట్లు పడేటట్టుగా. ఇప్పుడు 2 కుట్లు వేసుకుంటున్నాను. గట్టిగా ఉండాలి షోల్డర్. మనం ఏది కుట్టినా కానీ డబల్ స్టిచ్చింగ్స్ వేసుకోవాలండి, అప్పుడే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటే కుట్టు వేసుకుంటే సింగిల్ కుట్టు పైన ఉండదు, ఊడిపోతుంది. అందుకే డబల్ స్టిచ్ వేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఉల్టా తీస్తున్నా చూడండి. ఇలా అనేస్తే మనకు నీట్గా వచ్చేసాలి. ఆ క్లాత్ కూడా ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పైనుంచి కూడా కుట్టు పెట్టుకోవాలి. మనం బ్యాక్ సైడ్ దానికి కుట్టేయలే కదా, ఉల్టీ కచ్చకాలు పెట్టి ఉల్టా తీసాను. ఇప్పుడు దానిపైన కూడా స్టిచ్చింగ్ వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా స్లోగా స్టిచ్చింగ్ వేసుకోండి. ఎక్కడ క్లాత్ మనకు ముడతలు రాకుండా నీట్గా ఉండాలి. కొంచెం నీట్గా అనుకుంటూ క్లాత్ని కుట్టండి, నిదానంగా కుట్టండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కు మొత్తం రౌండ్కి ఒక కుట్టేస్తున్నాను. ఇది కూడా ఎడ్జుల్లో వేయాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది లుక్ కూడా చూడడానికి. అంతే అండి, అయిపోయింది. నెక్ అయిపోయింది, షోల్డర్ కూడా జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇవి హ్యాండ్స్ కదండి. ఇప్పుడు మనం ఒక సింగిల్ ఫోల్డ్ తీసుకొని దాన్ని ఇక్కడ హ్యాండ్స్ కింద సైడ్ డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలండి. మొత్తము ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కింద సైడు నీట్గా కుట్టుకోండి. అలానే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. 2 హ్యాండ్స్ రెడీ పెట్టుకోవాలండి. ఇలా కుట్టుకొని ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం హ్యాండ్స్కి మధ్యలో సెంటర్ పాయింట్ చూపించాం కదా, ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ చూపించాం కదండి. ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు చిన్న కచ్చకా పెట్టుకున్నాం కదా, అక్కడ ఆ కచ్చకా దగ్గర కరెక్ట్గా షోల్డర్ పెట్టాలండి. షోల్డర్ పెట్టి నేను అక్కడి నుంచే స్టార్టింగ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ ఎక్స్ట్రా వచ్చిందనుకో క్లాత్ ఏమన్నా హ్యాండ్కి, అటు సైడ్కి పోతుంది, ఇటు సైడ్కి పోతుంది. నీకు సెంటర్ దగ్గర నుంచి సెంటర్కి కొంచెం అటు ఒక 1 ఇంచ్ వదిలేసుకొని స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా 1 సైడ్ అయిపోయాక నెక్స్ట్ డబల్ స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ది కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. కొంచెం చూసుకొని కుట్టండి, ఎందుకంటే చేతి కదా, కింది పైనకి ఇట్లా వచ్చేస్తుంటుంది క్లాత్, చూసుకొని నిదానంగా కుట్టాలి. ఎక్కడ ఏ క్లాత్ రాకుండా జరగకుండా క్లాత్ అంత ఎక్స్ట్రా ఏమన్నా వచ్చిందనుకోండి ఒక సైడ్లోకి ఉండిపోతుంది. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువ అయిందంటే మళ్ళీ పీసులు పడతాయి మనకు.
ఇప్పుడు నాకేం లేదు, ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చింది. అది హ్యాండ్, నేను కుట్టే హ్యాండ్ కొంచెం ఎక్కువనే వచ్చిందండి, ఇంకా తక్కువ ఏం రాలేదు. ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలానే 2 హ్యాండ్స్ సేమ్ వేసుకొని పెట్టుకోవాలండి. ఆ 2 హ్యాండ్స్ వేసేసాను. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సైజ్ డ్రెస్ ఉంది కదండి, సైజ్ డ్రెస్ దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర అక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటున్నానండి. తర్వాత నడుము, మిడిల్ నడుము కూడా మార్క్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ ఇది మిడిల్, అక్కడ మధ్యలో మన సంఖకు వచ్చింది కదా, ఇక్కడ ఓపెన్ మనకి ఎంతవరకు పెట్టుకుంటామో కచ్చగా పెట్టుకున్నాను నేను ఓపెన్కి. ఆ ఓపెన్ నుంచి ఇట్లా డ్రా చేసుకుంటున్నానండి. మిడిల్లో కొంచెం ఎక్కువ వస్తుంది, ఓపెన్ దగ్గర తక్కువ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ అంటే తను నాకు కొంచెం పొడవు చేతులు ఇచ్చింది. ఇది మరీ షార్ట్ హ్యాండ్స్ 5.5 తీసుకున్నాం కదా, దాని మెజర్మెంట్స్ ఇలా ఈ విధంగా తీసుకుంటున్నానండి. అది ఎంత పొడవు ఉందో చూసుకొని దాని దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మనకి ఎక్కడ ఉందో ఫస్ట్ స్టిచ్చింగ్ అక్కడ నుంచి మార్క్ చేసుకొని ఈ విధంగా గీసుకోండి. దానిపైనే మనం స్టిచ్చింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఒకసారి మార్కర్తో మార్క్ చేసుకున్నాం అనుకో, మనం కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టిచ్చింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అక్కడ రబ్ చేయండి, ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. మనం ఫస్ట్ కుట్టే కుట్టు నీట్గా ఇట్లా ఒక స్టిచ్ చేసినాక మళ్ళీ వెనక్కి తీసి మళ్ళీ ఒకసారి ఇట్లా రబ్ చేయండి ఫ్రెండ్స్. రబ్ చేస్తే మనకు ఆ స్టిచ్చింగ్ అనేది స్టార్టింగ్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 2 సైడ్లు కూడా అదే విధంగా రబ్ చేయాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఇలా ఒక 2-3 కుట్లు వేసుకోండి, ఎందుకంటే వాళ్ళకు టైట్ అయినా లూజ్ అయినా కానీ విప్పుకోవడానికి కూడా ఉంటుంది ఈజీగా. అక్కడ ఓపెన్ దగ్గర కరెక్ట్ కుట్టు పైనుంచి కొంచెం పైనకి వచ్చేదాకా స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత దాని పక్కేమట రావాలండి కుట్టు. మీకు వీడియోలో అది కనిపించట్లేదు. ఇట్లా ఒక 2-3 కుట్లు వేసుకోండి. నేనైతే ఒక 2-3 కుట్లు వేసేసాను. 2 సైడ్స్ అంతే అండి, మార్క్ చేసుకున్న సైడ్ విధంగా కట్ చేసుకొని కుట్టేసుకొని ఈజీగా. ఇప్పుడు సైడ్ కట్స్ వేస్తున్నాను చూడండి. ఇంకా 2 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలండి. ఫోల్డింగ్స్ పెట్టుకొని ఎడ్జ్లో నీట్గా గుట్టుకుంటూ రావాలి. ఈ ఫోల్డింగ్స్ అనేది మంచిగా నీట్గా గుట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ రాకుండా మెయిన్ ఫోల్డింగ్స్ దగ్గరనే పోతుందండి. ఇక్కడ మనం కట్ వచ్చినాక ఆపినాం కదా, అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కట్ ఉంది కదా కచ్చక, అక్కడ కూడా కొంచెం పై దాకా ఫోల్డ్ చేసుకోవాలి, నీట్గా రావాలి. ఎక్స్ట్రా మన క్లాత్ ఏది ఉన్నా అది మొత్తం ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మన స్క్వేర్ లాగా రావాలి కాబట్టి మీకు చూపించడానికి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా అక్కడికి వచ్చాక ఆపండి, నిడిల్ కిందికి అనుకొని అప్పుడు మనం టాప్ని తిప్పాలండి. తిప్పుకొని ఇక్కడ సైడ్ కూడా మొత్తం క్లాత్ ఉంది కదండి, వేస్ట్ క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా అనుకొని మళ్ళీ స్టిచ్చింగ్ కొద్దిగా వేసుకొని మళ్ళీ కార్నర్లో ఆపండి. ఆపి మళ్ళీ తిప్పుకోండి. తిప్పితే అప్పుడు మనకు సైడ్స్ అనేది నీట్గా వస్తుంది. ఎంత ఈజీ కుట్టేసుకోవచ్చో కూడా చూపిస్తున్నాను. కొంచెం సైడ్స్ దగ్గర మీకు ఫస్ట్ టైం కుడితే మాత్రం రాదండి, నీట్గా కుట్టాలి. అది ఎందుకంటే కొంచెం తిరిగిపోయినట్టు అవుతుంది. స్ట్రైట్గా ఉండాలి, క్లాత్ కూడా ఎక్స్ట్రాస్ లేకుండా. మన క్లాత్ ఎంత ఎక్స్ట్రా వస్తే అంత ఫోల్డింగ్ చేసేసుకోండి, పర్లేదు. ఆ విధంగా స్ట్రైట్గా నీట్గా కుట్టుకోవాలి. ఎక్కడన్నా క్రాసింగ్స్ కూడా ఏం రాకుండా స్ట్రైట్స్గా ఉండాలండి. సైడ్స్ తిరిగిపోతూ ఉంటాయి, ఆ విధంగా రాకుండా నీట్గా స్ట్రైట్గా కుట్టుకోవాలి. అది అయిపోయింది కదండి, ఇటు కార్నర్ కూడా ఒక కుట్టేసుకోవాలండి మనం సైడ్స్కి. 2 సైడ్లు అంతే అదే విధంగా కుట్టుకోవాలండి టాప్కి. మీకు ఫస్ట్ ఒక సైడే చూపిస్తున్నాను, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. ఇక్కడ మనకు వచ్చినాక అక్కడ నిడిల్ ఆపి ఇట్లా తిప్పండి, మిషన్ తిప్పండి. వీ షేప్లో వస్తుంది, అక్కడ కర్వ్ వచ్చి పైన వచ్చి స్క్వేర్ లాగా వస్తుంది, కింద వచ్చి వీ షేప్ వస్తుందండి కట్కి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఈ విధంగా కార్నర్లో ఎడ్జ్లో వేయాలండి మొత్తం స్టిచ్చింగ్ అనేది, అప్పుడే నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ కింద బ్యాక్ సైడ్ కుడుతున్నానండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డబల్ ఫోల్డింగ్ కుట్టేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ చేస్తున్నాను. నాకు ఫ్రంట్కి ఆల్రెడీ డిజైన్ వచ్చింది, ఫోల్డింగ్ పెట్టేది ఏం లేదు క్లాత్, అందుకే వెనక సైడ్ కింద ఫోల్డింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డబల్ ఫోల్డింగ్ పెట్టేసి కుట్టేసుకోండి. ఇంకా దానికి మనం సైడ్ కట్స్కి ఎలా కుట్టామో ఇంకో ఫోల్డింగ్ కూడా సేమ్ దీనికి కూడా ఎడ్జ్లో కుట్టాలండి. చూపిస్తున్నాను చూడండి, ఆ ఎడ్జ్లో కూడా మీకు నాకు డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఫ్రంట్ కుట్టట్లేదు.
మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా ఏం డిజైన్ రాకపోతే ఇదే విధంగా సేమ్ కుట్టాలండి. ఇంతే అండి, టాప్ రెడీ అయింది మనది. చూడండి ఫ్రెండ్స్, ప్లెయిన్ టాప్ ఈ విధంగా కుట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఇంతే అండి, ప్లెయిన్ టాప్ నీట్గా కనిపిస్తుందా? థ్యాంక్స్ అండి.